గరికపాటి గారి వీడియో ఈ మధ్య రీసెంట్గా ఒకటి చూశాను. ఆయన చెప్తూను ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు లేకపోతే ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తిరిగి సమాధానం ఇచ్చేయటం మంచిది అని అంటారు. అంటే మనం వాడు ఏదైనా వాడు చేస్తే ఏమో వాడి పాపాన వాడే పోతాడని కాకుండా, లేదు వాడి పాపాన వాడు కాదు మన పాపానే పోవాలి అని అంటారు. అయితే దీంట్లో మారల్స్ ఎథిక్స్ ఎలా ఉన్నా అది పక్కన పెట్టేస్తే మనం అసలు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయితే ఏంటి, రెస్పాన్స్ కాకపోతే ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. టైప్ డి పర్సనాలిటీ అనేది ఒకటి ఉంటుంది. మామూలుగా టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ మీకు అందరికీ బాగా తెలుసు. టైప్ ఏ పర్సనాలిటీ అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండి జీవితంలో పైకి వెళ్ళాలి అనుకొని ఇలా ఉండేవాళ్ళు. టైప్ బి పర్సనాలిటీస్ అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉండి ఓకే పర్వాలేదు మనం ఎట్లయినా ఉన్నా పర్వాలేదు అనుకునేవాళ్ళు టైప్ బి పర్సనాలిటీస్. సో టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ కన్నా రీసెంట్గా తెలిసింది ఏంటంటే టైప్ డి పర్సనాలిటీకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని. అంటే ఈ టైప్ డి పర్సనాలిటీ అంటే ఏంటంటే డిస్ట్రెస్డ్ పర్సనాలిటీ అనే విధంగా పెట్టారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే కొద్దిగా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్ ఉండటంతో పాటుగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్హిబిట్ అయిపోతుంది. అంటే మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే మనం డైరెక్ట్గా బయట వాళ్ళకి మనం మాట చెప్పడానికి కానీ జంకుతూ ఉంటారు. మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. చివరికి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ ఉంటారు అనమాట. అట్లా మనసులో దాచిపెట్టుకొని మన అన్ఫెయిర్ మనకి ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిపోతుందో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం పెరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. దీన్ని DS-14 క్వశ్చనేర్ అంటారు. దాని ప్రకారం ఇది చేస్తారు. సుమారుగా 20% మందికి ఈ టైప్ డి పర్సనాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. దీనివలన కొంతమేరకు ఎండోథీలియం ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం, బీపీ ఎక్కువగా ఉండటం, తర్వాత గుండె జబ్బు పెరగడం ఇలాంటివన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒకళ్ళు ఏదో ఒక మాట అనగానే ఇమీడియట్గా దెబ్బలాటమని కాదు, దాని గురించి మన క్లియర్గా మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎక్స్ప్రెస్ చేయటం. ఒకవేళ కనుక మనం ఆ విధంగా ఎక్స్ప్రెస్ ఇమీడియట్గా చేయలేకపోయినా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనకి బాధ కలిగించిన విషయాలు ఏంటి అనేది మనం క్లియర్గా బయట పెట్టుకోగలిగితే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంట్లో మగవాళ్ళని మనం బాగా రిప్రెస్ చేసి పెడతాం అనమాట. ఎమోషన్స్ బయటికి కనిపించకూడదు, ఏంట్రా అమ్మాయిలాగా ఏడ్చారు, ఇట్లాంటి మాటలు మాట్లాడటం తగ్గించుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి హార్ట్ పైన బాగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ అనేది జాగ్రత్తగా చూసుకోండి. దెబ్బలాడాల్సిన అవసరం లేదు, బట్ కేర్ఫుల్గా మన ఎక్స్ప్రెషన్ పెంచుకుంటే గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది.